ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో నుండి మోసికొని పోబడుచున్న ఒక్కడైన కుమారుడు అనే అంశ సందేశాన్ని ఈ యవనస్తుల కుడికిలో మనము ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నదండి. ఈ యవనస్తుల కుడికిలో మనము ధ్యానం చేసుకుంటున్న ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. ఆ వాక్య భాగాన్ని మూల వాక్య వచనముగా తీసుకొని ఈ మోసుకొని పోబడుచున్న ఒక్కడైన కుమారుడు అనే అంశ సందేశానికి సంబంధించిన అనేకమైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారము ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ యవన బిడ్డలకు అవసరమైన అనేకమైన ఆత్మీయ విషయాలను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుచున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ లూకా సువార్తను మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ సందర్భము 7వ అధ్యాయము, ఈ సందర్భానికి వచ్చేసరికి ఒక మోసుకొని పోబడుచున్న ఒక్కడైన కుమారుడు అంటే ఒక యవనస్తుడు మనకి కనబడుతూ ఉన్నాడండి. అయితే ఈ యవనస్తుడు నాయనని ఊరిలో ఒక వెధవరాలి యొక్క ఏకైక కుమారుడు. అయితే ఈ యవనస్తుడు శారీర మరణాన్ని పొందాడు. ఏ కారణాన్ని బట్టి శారీర మరణాన్ని పొందాడో అక్కడ మనకి కనబడదు, కానీ మరణించినట్లు అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. సమాధి చేయడానికి మోసుకొని పోబడుచు ఉన్నాడు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యవనస్తుని యేసుక్రీస్తు వారు బ్రతికించినట్లు లూకా సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భం మనకు తెలియజేసేది ఏంటంటే దేవుడు దుఃఖకరమైన పరిస్థితులను సంతోషకరంగా మార్చగలడు, మరణకరమైన పరిస్థితులను జీవ సంబంధమైన పరిస్థితులుగా మార్చివేయగల దేవుడని ఈ సందర్భము మనకి తెలియజేస్తుందండి. అయితే ఈ వారము దీనికి కొనసాగింపుగా ఏ విషయాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నామంటే ఆత్మలో చచ్చిన జీవితాలు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దీనికి సంబంధించిన వాక్య భాగం మనకి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనకి కనబడుతుందండి. అక్కడ మనము చూస్తున్నప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ విషయాలు రాసి తెలియపరుస్తున్నప్పుడు వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో లేరండి. మరి ఏ విధముగా ఉన్నారంటే పాప క్షమాపణను పొందుకొని క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి క్రీస్తు పరిశుద్ధతని కలిగి పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు. ఇది నా నోటి మాటగా నేను చెప్పడం లేదు, కానీ అపోస్తలుడైన పౌలు గారే వారి గురించి ఏమనంటూ ఉంటారంటే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు అని చెప్తూ వారి గురించి వివరించి తెలియజేస్తున్నట్లు ఈ 1వ అధ్యాయము 3-7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎఫెసీ సంఘ విశ్వాసులు క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ విధముగా జీవిస్తున్నప్పటికీ అపోస్తలుడైన పౌలు గారు వారికి ఈ విషయాలను, అంటే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగానే మాటను ఎందుకు వాడుతూ ఉన్నారంటే అపవాది విషయమై వారిని జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. అపవాది విషయమై అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని అప్రమత్తము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, పేతురు భక్తుడు కూడా అంటూ ఉంటారు. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే గనుక, మీ విరోధి అయిన అపవాది, మూల భాషలో మనం చూసుకుంటే సాతానని ఉంటుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదుకుచూ తిరుగుచున్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని అక్కడ మనకి కనబడుతుంటుందండి. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, అపవాది గాడు అంటే సాతాను యొక్క పని ఏంటంటే క్రీస్తు విశ్వాసులుగా క్రీస్తులో పరిశుద్ధులుగా జీవిస్తున్న వారిని భక్తిహీనతలోనికి నడిపించడమే వాడి పని. అంతేకాకుండా పాత అలవాట్లకు మళ్ళా అలవాటు పరచడమే వాడి యొక్క పని. అంతేకాకుండా వాని యొక్క పనులకు, వాని యొక్క క్రియలకు, అంటే చీకటి పనులకు, చీకటి క్రియలకు, పాపపు పనులకు మరలా వారిని అటువంటి మార్గంలోనికి త్రిప్పివేయడమే అపవాది గాడి యొక్క పని. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో ఎక్కువగా ఈ అపవాది గురించి ఎఫెసీ సంఘ విశ్వాసులను జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. గనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు పూర్వము అనే మాట మనకి కనబడుతూ ఉంటుందండి. అంతేకాకుండా అన్యజనులు అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకే విషయం మనకి కనబడుతూ ఉంటుందంటే ఇవి మీకు తగవు, వీటి
పేరైనను ఎత్తకుడి అనే మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ విషయాలు మీరు ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు, 6వ అధ్యాయం 10 నుండి 18 వరకు, 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా, 5వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుట ద్వారా ఈ విషయాలు మీకు తెలియజేయబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా క్రీస్తు విశ్వాసులు, క్రీస్తులో పరిశుద్ధముగా జీవించేవారు ఇంకెంత పరిశుద్ధముగా జీవించాలి, ఇంకెంత విశ్వాసముతో జీవించాలి, ఇంకెంత నమ్మకస్తులుగా జీవించాలి, అపవాది విషయమై ఇంకెంత జాగ్రత్త పడాలి, అపవాది విషయమై ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారండి. అయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగానే మాటను అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు రాస్తూ ఉన్నారంటే, వారు అంటే ఎఫెసీ సంఘ విశ్వాసులు క్రీస్తుని ఎరుగక మునుపు, పాప క్షమాపణను పొందుకొనక మునుపు, నిజాన్ని తెలుసుకొనక మునుపు వారు ఎటువంటి జీవితాన్ని జీవించారో వారికి జ్ఞాపకము చేస్తూ, ఇప్పుడు మీరు క్రీస్తు ప్రజలయ్యారు, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందుకున్నారు, జీవాన్ని పొందుకున్నారు, అంతేకాకుండా పరిశుద్ధతని మీరు పొందుకున్నారు కాబట్టి మీరు ఆ ప్రాచీన ఆ చచ్చిన స్థితికి మరలా మీ జీవితాలలో చోటేయకూడదని వారికి తెలియజేస్తున్న సందర్భంలో ఈ మాటను వాడారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ప్రియమైన స్నేహితులారా, ఈ అపరాధాలు పాపాలు ఆత్మలో చచ్చిన స్థితిని కలుగు చేసేవి, ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేసేవండి. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏ సందర్భాన్ని తన దృష్టిలో పెట్టుకొని, తన ఆలోచనలో పెట్టుకొని ఎఫెసీ సంఘ విశ్వాసులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే, ఏదైనా తోటలో ఆదాము అవలు ఏ కారణాన్ని బట్టి దేవుని సహవాసాన్ని కోల్పోయారో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఆలోచనలో పెట్టుకొని ఈ మాటను ఎఫెసీ సంఘ విశ్వాసులకు రాస్తారండి. విచిత్రం ఏంటంటే, ఈ ఆదాము అవల పరిస్థితి మనం ఆలోచిస్తే గనుక దేవుడు వారికి ఏ విషయాన్ని తెలియజేశారంటే, ఈ ఏదైనా తోటలో మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, అది తిన్న దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరని దేవుడు వారికి ఖండితముగా చెప్పినా సరే ఆ మాటలు వారు పెడచెవిన పెట్టారండి. అయితే సర్పము ద్వారా ఈ సాతానుగాడు వారిని మోసపరిచినప్పుడు ఆ మాటలు మొదట అవ్వ నమ్మి, అవ్వ దేవుడు చేయొద్దన్నది చేసింది. తరువాత ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు ఆదాము కూడా దేవుడు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి దేవుడు చేయొద్దన్నది చేశాడు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరిద్దరూ దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపమండి, ఈ పాపమే మరణమును తీసుకుని వచ్చింది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్తూ ఉన్నారు, పాపము వలన వచ్చు జీతము మరణమని. ఇది ఆత్మలో ఆదాము అవలకు ఏదెనులో సర్పము ద్వారా సాతాను గడి మాట వినుట ద్వారా ఆదాము అవలకు కలిగిన ఆత్మలో మరణము. ప్రియమైన స్నేహితులారా, ఈ మరణాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ దినాలలో చాలా మంది యవనస్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, నేను బాగా చదువుకున్నాను, నాకు ఉన్నతమైన కుటుంబం ఉంది, ఎవరు ఊహించినంత డబ్బు నేను సంపాదిస్తూ ఉన్నాను, చక్కగా లగ్జరీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నేను ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలంటే గనక ఎవరు చూడలేని విధానంలో దగ్గరగా నేను చూడగలుగుతూ ఉన్నాను, విమానాలలో నేను తిరుగుతూ ఉన్నాను. అంతేకాకుండా ఇంకెటువంటి ఆలోచనలు వారు జీవిస్తూ ఉంటారంటే, నేను నాకు కావలసిన బట్టను వేయగలుగుతూ ఉన్నాను, కోరుకునే అమ్మాయితో తిరగలుగుతున్నాను, కోరుకునే అబ్బాయితో నేను తిరగలుగుతూ ఉన్నాను, అందమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను, కోరుకునే కార్లలో తిరుగుతూ ఉన్నాను, ఏది కావాలంటే అది సంపాదించుకుంటున్నాను అనుకుంటూ దేవునితో సంబంధం లేని ఆత్మలో చచ్చిన స్థితిలో మీరు ఉంటే గనక మీరు దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. నరకము మీ కొరకు సిద్ధముగా ఉంది, జాగ్రత్త. అంతేకాకుండా నీ పాపాలు నీ సృష్టికర్త ద్వారా క్షమించబడకపోతే ఆత్మలో నీవు చచ్చిన స్థితిలో ఉన్నట్లనే విషయాన్ని తప్పక నీవు గ్రహించాలి. ఇంకొంతమంది యవనస్తుల జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుడు చేయొద్దన్నది చేస్తూ ఉంటారండి. దేవుడు చేయొద్దన్నది ఏంటంటే, పలానాది త్రాగకూడదు, ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించకూడదు, ఇటువంటి జీవితాన్ని కలిగి ఇతరులకు హాని చేసే పరిస్థితులలో నీవు ఉండకూడదు. అంతేకాకుండా దేవుడు దీన్ని త్రాగకూడదు అన్నప్పుడు దానిని త్రాగకూడదని చెప్పి సేవకుల ద్వారా వారికి తెలియచేయబడుతున్నప్పుడు వారు వింటారు కానీ ఆ మాటను విని పెడచెవిన పెట్టి ఆ మాటలు అనుసరించి నడుచుకోనలేక అదే పాప జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఇలా జీవించేవారు కూడా
ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నవారని తప్పక గ్రహించాలండి. పైకి అందముగా ఉంటే సరిపోదు, నీ ఆత్మకు దేవునితో సంబంధము లేకపోతే నీవు అందరికీ బ్రతికినట్లు కనిపించినా సరే నీవు చచ్చిన వానితో సమానమని బైబిల్లో కొంతమంది భక్తులు అంటే అపోస్తులైన పౌలు గారు యాకోబు భక్తుడు రాసి తెలియజేస్తూ ఉన్నారు. సులభముగా చెప్పాలంటే ఆత్మలో దేవునితో సంబంధం లేనివాడు చచ్చిన స్థితిలో ఉన్నట్లే. ఈ విషయాన్ని ఇంకా మీరు స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, యాకోబు భక్తుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుట ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అయితే ఆత్మలో దేవునితో సంబంధం లేనివాడు ఆ విషయాన్ని గ్రహించి నేను చచ్చిన వానితో సమానమనే విషయాన్ని గ్రహించి దేవుని దగ్గరకు వచ్చి ఆత్మలో దేవునితో సంబంధాన్ని కలిగి జీవించినప్పుడే వాడు జీవాన్ని పొందుకోగలడు. లేకపోతే త్వరగా శరీర మరణము తప్పదండి. ఎందుకంటే ఆత్మలో దేవునితో సంబంధం లేనివాడు భక్తిహీనుడిగా నడుచుకుంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది భక్తిహీనుని ఆయుష్ ఏమైపోతుందంటే తక్కువైపోతుందంటండి. ఈ విషయము సామెతల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంటుందండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే గనుక కాలమునకు ముందే చనిపోయే స్థితి ఇటువంటి వారికి ఎదురవుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి. గనుక ఈ జీవిత సత్యాన్ని గ్రహించి ఆత్మలో చచ్చిన స్థితికి దూరముగా ఉంటూ అంటే దేవునితో సంబంధం లేని జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు మనం రాగలిగితే పాప క్షమాపణ మనం పొందుకోగలమండి. ఈ పాప క్షమాపణ దేవుడు మన కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తుంది. అంతేకాకుండా పాడ మీద మోయబడే స్థితి మనలో ఉండనే ఉండదు. కానీ క్రీస్తును మూసిన గాడిద వలె మన జీవితం ఉంటుంది. ఆ గాడిద ఎప్పుడు లేని ఘనతను సంపాదించుకుందండి. ఎవరికి లేని గౌరవము విలువ దానికి దొరికింది. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సందర్భంలో నిర్ణయం మనదే. పాడె మీద మోయబడుచున్న యవనస్తుని వలె ఉండాలనుకుంటున్నావా, లేకపోతే యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసిన గాడిద వలె ఉండాలనుకుంటున్నావా? నీవే నిర్ణయించుకో. వచ్చే వారం నుండి మరి ఒక నూతనమైన ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కొడుకులో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మీరు ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు దేవా. మరి ఈ వాక్యాన్ని విన్న ఎవరైనా ఆత్మలో చచ్చిన స్థితిలో ఉంటే గనుక ఈ క్షణమే పశ్చాత్తాపపడి నీ దగ్గరకు వచ్చుట ద్వారా పాప క్షమాపణ పొందుకొని నీతో సంబంధాన్ని కలిగి జీవించడం ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేయబడేలా మీరు కార్యాన్ని జరిగించండి. నిన్ను మోసిన గాడిద వంటి జీవిత విధానాన్ని కలిగి జీవించడం ద్వారా వారు ఎక్కడ లేని ఘనతను పొందుకోగలరు దేవా. మంచి గౌరవాన్ని విలువను వారి జీవితంలో వారు పొందుకోగలరు. గనుక చెడు జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకముగా జీవించడం ద్వారా వారి జీవితాల్లో ఆశీర్వాదపు స్థితిని వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక. ఆమేన్.